వరంగల్లోని మిల్స్ కాలనీ పరిధిలో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసును ఛేదించారు పోలీసులు. మంత్రాల నెపంతో ఒక యువకుడిని హతమార్చడానికి 5,000 రూపాయల సుపారీ ఇచ్చి దాడి చేయించిన ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ కు చెందిన ఒక వ్యక్తిపై కొద్ది రోజుల క్రితం కొంతమంది దుండగులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేసుకున్నారు పోలీసులు. లోతుగా దర్యాప్తు చేపట్టారు. రాయిలమ్మ అనే మహిళ తన కూతురు చనిపోవడానికి సురేష్ చేసిన మంత్రాలే కారణం అని అనుమానించింది. ఎలాగైనా అతన్ని అంతం చేయాలనుకుంది. పాత నేరస్తుడైన కళ్యాణ్కి 5,000 రూపాయల సుపారీ ఆశ చూపి సురేష్ ని చంపాలని ఒక ఒప్పందం కుదుర్చుకుంది. నిందితులు కళ్యాణ్, జగన్ ని కలిసి సురేష్ ని ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా షాప్ దగ్గరకు బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని కోటిలింగాల గుడి సమీపంలో ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ సురేష్ పై బండరాయితో తలపైన, శరీరంపైన బాదుతూ దాడి చేశారు. ఈ దారుణాన్ని నిందితుడు జగన్ తన మొబైల్లో చిత్రీకరించాడు. చనిపోయాడు అనుకుని ఆటోలో తీసుకొచ్చి వాళ్ల ఇంటి గల్లీలోనే పడేసి పారిపోయారు. ఈ వీడియోని ఆధారంగా చేసుకుని నిందితుల్ని గుర్తించారు. ప్రధాన నిందితులు కళ్యాణ్, రాయిలమ్మతో పాటు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం పోలీసులు గాలిస్తున్నారు.